ఏపీ వార్తా విశేషాలు గనక చూసినట్టయితే ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడులో మనకు టాప్ ఐటంగా యుద్ధ జ్వాలలు అన్నటువంటి లైన్తో మొన్న ఆదివారం తెల్లవారుజామున ఇరాన్పై అమెరికా దాడులు చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్ ప్రతిదాడిగా అటు ఇజ్రాయెల్పై 40 క్షిపణులతో దాడి చేసింది. అది మాత్రమే కాకుండా నిన్న ఖతార్ ఇరాన్లను కూడా ఇరాక్లపై కూడా ఇరాన్ దాడి చేసినటువంటి సిచ్యువేషన్. మొత్తానికి పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని చెప్పొచ్చు. తమ అణుస్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యకు దిగింది. ఖతార్, ఇరాకుల్లోని అమెరికా సైనిక స్థావరాలపై బ్యాలిస్టిక్ క్షిపణులతో నిన్న దాడి చేసింది. ఇక ఏడాదిలో రెవెన్యూ ప్రక్షాళన అంటూ రైట్ సైడ్ మీరు వార్తను చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినటువంటి క్రమంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఒక విధంగా చెప్పాలంటే ఏడాది పాలన పూర్తయినటువంటి వేళ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఈ కార్యక్రమాన్ని చేశారు. సో ఇందులో ట్యాంపరింగ్కు వీల్లేని సాంకేతికతతో రికార్డులను సరిచేస్తామంటున్నారు. ఈ సంవత్సరమే అనకాపల్లి వరకు గోదావరి నీళ్లు, పోలవరం బనకచెర్ల అనుసంధానంతో ఎవరికీ నష్టం లేదు. ఏపీ, తెలంగాణ చెరో 200 టీఎంసీలు వాడుకున్నా ఇబ్బంది లేదు. ఏడాది కాలంలో అద్భుతంగా పనిచేశాం. వచ్చే సంవత్సరానికి 15% వృద్ధి రేటే లక్ష్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇది డబుల్ పవర్ అంటూ నిన్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాట్లాడినటువంటి విషయాలను సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం లోకేష్ మాట్లాడిన విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంగా ఇచ్చింది. అయితే డబుల్ ఇంజిన్ సత్తా చాటాం, అన్నీ చేశామని చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేశామంటున్నారు ముఖ్యమంత్రి. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తామంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఈ సభలో 2వ ఏడాదికి లక్ష్య నిర్దేశం, ఇక్కడ గెలిచింది ప్రజలే అంటున్నారు లోకేష్. హద్దు దాటిన కిక్కు అంటూ ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్కు ప్రణాళికలు, ఈ ఏడాది జనవరిలో టాంజానియాకు చెవిరెడ్డి బృందం అంటూ వార్తను హైలైట్ చేశారు. మరోవైపు అమెరికాపై ఇరాన్ ప్రతీకారానికి సంబంధించినటువంటి వార్తను కూడా ఇస్తూ ఖతార్, ఇరాకుల్లోని యుఎస్ సైనిక స్థావరాలపై 6 క్షిపణులు సమర్థవంతంగా ఎదుర్కొన్న రక్షణ వ్యవస్థ. నెక్స్ట్ సాక్షి. హోరెత్తిన యువత పోరు అంటూ వైఎస్ఆర్సీపీ యువత పోరు కార్యక్రమం నిన్న చేపట్టిన విషయం మనకు తెలిసిందే కదా. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగ సంఘాల ఉద్యమ బాట. ఉద్యోగాలు ఇవ్వలేదు, 3000 నిరుద్యోగ భృతి ఎక్కడంటూ నిలదీత. ప్లేకార్డ్స్ చేపట్టి కూటమి సర్కార్ మోసాలపై గళమెత్తిన యువత అంటూ వార్తనిస్తూ ఉద్యోగ భద్రత లేకుంటే జీవితం రోడ్డున పడ్డట్టే. మరోవైపు అంగన్వాడీలు కూడా సంక్షేమ పథకాలు వర్తింపచేయండి, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట అంగన్వాడీల ధర్నా. ఇక మానవత్వ నైతికతపై మీరా మాట్లాడేది, సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్. అంటే మీ పైలట్ వెహికల్స్ సెక్యూరిటీ, రో పార్టీలు ఇవన్నీ Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేవు? ఒకవేళ ఉన్న మాట నిజమే అయితే ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేక వెహికల్ కింద ఎవరు పడలేదన్నదా? ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను నిర్వర్తించాం. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మా మీద విష ప్రచారం చేస్తున్నారు అంటున్నారు జగన్. అమెరికాపై ఇరాన్ ప్రతీకారం, ఖతార్, కువైట్, ఇరాక్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై బ్యాలిస్టిక్ క్షిపణి దాడులు. నెక్స్ట్ తెలంగాణ వార్తా విశేషాలు చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా మనకు ఇరాన్ ప్రతీకారానికి సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ ఖతార్, ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు, ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం, పేలులతో దద్దరిల్లిన దోహా గగనతలం అంటూ వార్తనిచ్చారు. లెఫ్ట్లో కనుక చూసినట్లయితే బనకచెర్లపై ఎందాకైనా కొట్లాడుతామంటున్నారు మంత్రి పొంగులేటి.
ఇక 9 రోజుల్లోపే రైతు భరోసా ఇప్పటి వరకు 67 లక్షల మందికి 8,284 కోట్లు విడుదల, మిగిలిన వారికి ఇవాళ జమ అవుతుందట. హైదరాబాద్లో నేడు విజయోత్సవ సభ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండగ అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. అమెరికాపై ఇరాన్ ప్రతీకారానికి సంబంధించే బ్యానర్ ఐటంగా ఇస్తూ ఖతార్, ఇరాకుల్లోని యుఎస్ సైనిక స్థావరాలపై 6 క్షిపణులు సమర్థవంతంగా ఎదుర్కొన్న రక్షణ వ్యవస్థ, గగనతలాన్ని మూసేసిన ఖతార్, కువైత్, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు. ఇక బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం, కేబినెట్ ఆమోదం లేకుండానే బ్యారేజ్ల నిర్మాణం, రాష్ట్రానికి రావాల్సిన ఒక్క నీటి చుక్కను వదులుకోము, బనకచెర్లపై జూలై మొదటి వారంలో సిఎల్పి సమావేశం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా రేవంత్ ట్రాప్లో క్యాబినెట్ అంటూ గోదావరి జలాల ధారాదత్తానికే సమాయత్తం, చంద్రబాబుతో చర్చలకు మంత్రివర్గం సంసిద్ధత అంటూ రేవంత్ ట్రాప్లో క్యాబినెట్ అన్నటువంటి లైన్తో బ్యానర్ ఐటంగా నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించింది. ఇక స్థానిక ఎన్నికలకు ఇంకెన్ని వాయిదాలు అంటూ ఒక క్వశ్చన్ను రేస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు అంటూ ఈ వార్తనిచ్చారు. మళ్లీ వాయిదా కోరడం ఏంటి, 2 నెలల టైం అడిగి ఏం చేశారు, సర్కార్ తీరుపై హైకోర్టు అసంతృప్తి. మరోవైపు పైన టాప్లోనే 3 వార్తలను హైలైట్ చేశారు. పంచాయతీల్లో పేరుకుపోయిన చెత్త అంటూ ఒకటి, సారు మీ కాళ్ళు మొక్కుతాం తాగడానికి నీళ్ళియ్యండి అంటూ పోలీసుల కాళ్ల మీద పడి గిరిజనులు వేడుకుంటున్న ఘటన కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుందని ఆ చిత్రాన్ని, మరోవైపు గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన వ్యక్తం చేశారు యాదవులు. తమకు పార్టీలో పదవులు అదేవిధంగా క్యాబినెట్లో చోటు కల్పించాలి అని చెప్పేసి, అన్యాయం జరుగుతోంది అని చెప్పేసి వినూత్న నిరసనకు దిగారు. ఈ 3 వార్తలను టాప్లో హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణ కథనాలను ప్రచురించింది. ఇక హన్స్ ఇండియా చూద్దాం. హన్స్ ఇండియా కనుక చూసినట్లయితే మనకు బ్యానర్ ఐటంగా ఘోష్ కమిషన్కు గత ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదం పొందినటువంటి రికార్డ్స్ను ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. సో ఆ వార్తనే, ఘోష్ కమిషన్ ఎంక్వైరీ ఇంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్, టీమ్ రేవంత్ టు సబ్మిట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ క్యాబినెట్ రికార్డ్స్ టు ప్యానల్. విత్ మ్యాటర్ కమింగ్ టు హెడ్, ద స్టేట్ క్యాబినెట్ ఆన్ మండే డిసైడెడ్ టు సబ్మిట్ డీటెయిల్స్ ఆఫ్ cabinet approvals by the previous BRS government for the Kaleshwaram lift irrigation project along with minutes of those meeting to PC Ghosh Commission, which is inquiring into the irregularities in the multi-purpose irrigation project. And the next news, Iran attacks US bases in Qatar, Iraq. And the next news, all set for Raitu Bharosa Vijayotsavam meet today. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.